తమిళనాడులోని వైతీశ్వరన్ కోయిల్ సమీపంలో అనారోగ్యంతో ఉన్న బ్రిటిష్ అధికారిని వైద్యులు వదిలేశారు. స్థానికుల సలహా మేరకు ఆలయ చెరువులో స్నానమాచరించి వైద్యనాథుడిని ప్రార్థించాడు. బహుశా నిరాశతో. ఆపే అసాధ్యం జరిగింది. అతను కోలుకున్నాడు. పూర్తిగా శివుని దివ్యానుగ్రహంతో అతను ఒక ఇత్తడి దీపాన్ని విరాళంగా ఇచ్చాడు మరియు ఆలయ చెరువు యొక్క భాగాలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాడు. నువ్వేనా, లేదా మీరు ప్రేమించే వ్యక్తి దీర్ఘకాలిక అనారోగ్యంతో పోరాడుతున్నారా? సైన్సును వదిలేస్తే విశ్వాసం ప్రవేశిస్తుంది. అంతిమ వైద్యుడైన వైద్యనాథుడిని ప్రార్థించండి. పాండవులు తమ వనవాస సమయంలో ఒక అంతుచిక్కని వ్యాధితో బాధపడ్డారు మరియు శ్రీకృష్ణుని సలహా మేరకు వైద్యనాథుని భక్తితో శివలింగాలను ప్రతిష్ఠించి పూజించారు. ప్రస్తుతం పంచ వైద్యనాథ క్షేత్రాలుగా పూజలందుకుంటున్నారు. వైతీశ్వరన్ కోయిల్ కంటే పురాతనమైనది పాండూరు, ఈవనల్లూరు, వరకడే, రాధానల్లూరు మరియు మణిప్పల్లం. ఈ 5 దేవాలయాల గురించి కూడా తెలుసుకుందాం. మొత్తం 6 దేవాలయాల పూర్తి వివరాలకు మరియు మరింత విస్తృతమైన యూట్యూబ్ వీడియో కోసం నా బ్లాగ్ చూడండి. లింకులు వివరణలో ఉన్నాయి. వైతీశ్వరన్ కోయిల్ మైలాదుదురై నుండి 15 కిలోమీటర్లు. ఈ ఆలయం దేవారం పాదల్ పెట్రా స్థలము. కుష్టు వ్యాధితో బాధపడుతున్న అంగర్కన్, కుజుడు, దుంపలతో బాధపడుతున్న వీరసేనన్ రాజకుమారుడిని శివుడు నయం చేశాడు. 2 పొందూరు ఆది వైద్యనాథ స్వామి ఆలయం. వైతీశ్వరన్ కోయిల్కు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య పుష్కరిణిలో భక్తులు స్నానమాచరించి తమ రోగాలను తొలగించుకుంటారు. హరిచంద్రుడు అప్పులు తీర్చడం కోసం ఈ ఆలయంలో శివుని ఆరాధించాడు. కర్కోడక కాటుకు గురైన నల చక్రవర్తిని శివుడు నయం చేశాడు. 3 ఇవనల్లూరు ఆది వైద్యనాథ స్వామి ఆలయం. మైలాదుదురైకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు పునర్నిర్మాణంలో ఉంది. దేవతలను తాత్కాలిక గుడిసెలో ఉంచుతారు, కాని వైద్యం చేసే శక్తి మిగిలి ఉంటుంది. ఈ ఆలయం త్వరగా పూర్తిగా పునరుద్ధరించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. 4 వర్కడే శ్రీ వరుణదేవేశ్వర ఆలయం. వైతీశ్వరన్ కోయిల్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో చోళుల కాలం నాటి అందమైన వాస్తుశిల్పం ఉంది. 5 రాధానల్లూరు శ్రీ ఆది వైద్యనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం 1 రాజేంద్ర చోళుని కాలంలో నిర్మించిన 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని భావిస్తున్నారు. 6 మణిపల్లం ఆది వైద్యనాథ స్వామి ఆలయం. పురాణాల ప్రకారం ధన్వంతరిగా విశ్వసించబడే ఒక ఋషి ఒక రాజుకు చికిత్స చేయడానికి ఈ ఆలయాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించాడు. బదులుగా అతను రాజును ఇక్కడకు వచ్చి స్నానం చేసి శివుడిని ఆరాధించమని బలవంతం చేశాడు. సైనికులు అతడిని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించగా అతను మంటల నుండి బయటకు వచ్చాడు. మీ తీర్థయాత్రను ప్లాన్ చేయడానికి మా ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ ఉపయోగించండి. డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ చెక్ చేయండి. ఓం నమః శివాయ.